హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ జశ్వంత్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అండ్ అలాగే బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, మనం క్రియేట్ చేసిన బ్లాగ్ని గూగుల్ అనలిటిక్స్ తోటి ఎలా లింక్ చేయాలి, అండ్ సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెర్చ్ ఇంజన్, దాంతోపాటు బ్లాగ్కి వెబ్సైట్కి మధ్య డిఫరెన్సెస్ అండ్ ఎస్ఈఓ గురించి ఇంట్రొడక్షన్ చూసాం. సో ఇంతవరకు మీరు ఈ వీడియోస్ని మిస్ అయి ఉంటే ఈ వీడియోస్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఈ వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మీరు అసలు వీడియోస్ చూడడం స్టార్ట్ చేయకపోతే మీరు మిడిల్లో నుంచి ఏ వీడియోని చూడొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే అర్థం చేసుకోవడానికి చాలా డిఫికల్టీగా ఉంటుంది. సో మీరు ఒకవేళ ఫాలో అయ్యే పని అయితే ఫస్ట్ నుంచి వీడియోస్ అనేవి చూడండి. అండ్ ఈ వీడియోలో మనం ఎస్ఈఓ గురించి తెలుసుకుందాం. సో ఎస్ఈఓ మేజర్గా 2 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఈ వీడియోలో నేను మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో నేను మీకు క్లియర్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా చూస్తేనే మీకు ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ఎస్సీఆర్పి ర్యాంక్, అంటే సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ర్యాంక్ అనమాట. మన వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో టాప్ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉండాలంటే మనం కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను బెస్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నై అని సెర్చ్ చేసిన వెంటనే నాకు వితిన్ సెకండ్స్లోనే నాకు లాట్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి జనరేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ టాప్ ఫస్ట్ అంటే ర్యాంక్ 1లో వచ్చేసరికి www.holidify.com అనే సైట్ ర్యాంక్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 42 ప్లేసెస్ టు విజిట్ ఇన్ చెన్నై 2020 టూరిస్ట్ ప్లేసెస్ అని ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి టైటిల్ అనమాట. అండ్ కింద ఈ 3 లైన్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ అనమాట. సో ఇది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంటెంట్ ఆన్ ది పేజ్. సో కాంటెంట్ అనేది మనకి యూనిక్గా ఉండాలన్నమాట. సో మనం కాంటెంట్ అనేది ఎంత యూనిక్గా రాస్తే మనం రాసే ఆర్టికల్ అంత ఫాస్ట్గా మనకి ర్యాంక్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బెస్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నై అనేది ఒక కీవర్డ్. సో గూగుల్ ఎలా మనకి రిజల్ట్స్ డిస్ప్లే చేస్తుందంటే, సో ఫస్ట్ గూగుల్ అనేది ఏం చేస్తుందంటే ఈ బెస్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నై అనే కీవర్డ్ టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో అండ్ కంటెంట్లో ఉందా లేదో చూస్తుంది అనమాట. తర్వాత మనకి ఆర్టికల్ గురించి చూస్తుంది, అంటే బెస్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నై అంటే వాళ్ళు ఆ సైట్ వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 42 ప్లేసెస్ టు విజిట్ ఇన్ చెన్నై అని చెప్పి వాళ్ళు 42 ప్లేసెస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ విత్ ఫొటోస్ అనమాట. విత్ ఫొటోస్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ holidify.com అనే సైట్ ర్యాంక్ నెంబర్ 1లో ఉంది. సో ర్యాంక్ నెంబర్ 1లో ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మనం రాసే ఆర్టికల్ అనేది ఫ్రెష్ అండ్ రిచ్గా ఉండాలి అండ్ అలాగే కీవర్డ్ డెన్సిటీ కూడా బాగుండాలన్నమాట. సో కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటంటే మనం లాంగ్ టైల్ కీవర్డ్స్ ఎక్కువ వాడాలి అండ్ ఫోకస్ కీవర్డ్ తక్కువ వాడాలన్నమాట. సో ఫోకస్ కీవర్డ్ అంటే ఏంటంటే బెస్ట్ ప్లేసెస్ టు చెన్నై, బెస్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నై అనమాట. సో ఇది ఫోకస్ కీవర్డ్ ఇక్కడ. సో ఈ బెస్ట్ ప్లేసెస్ ఇన్ చెన్నై అనే కీవర్డ్ని 5 to 6 టైమ్స్ లేకపోతే 7 టైమ్స్, సో అంతకంటే ఎక్కువ యూస్ చేస్తే గూగుల్ దీన్ని స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫోకస్ కీవర్డ్ కంటే మనం లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేవి ఎక్కువ వాడాలి. సో లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటంటే పెద్దవి అనమాట. లైక్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ చెన్నై, ఇంకా బెస్ట్ ప్లేసెస్ టు ఎంజాయ్ ఇన్ చెన్నై, సో బెస్ట్ ప్లేసెస్ టు సెలబ్రేట్ బర్త్డే ఇన్ చెన్నై. సో ఇవన్నీ వచ్చి లాంగ్ టైల్ కీవర్డ్స్ అనమాట. సో ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ కాంబినేషనే మనకి మన వెయిటేజ్ అంటే మన ఆర్టికల్, మనం రాసే ఆర్టికల్ యొక్క వెయిటేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే దాంతోపాటు టెక్నికల్ రోబస్ట్నెస్ ఆఫ్ ద వెబ్సైట్, నో కోడింగ్ ఎర్రర్స్. అండ్ అంటే మన వెబ్సైట్లో కోడింగ్ ఎర్రర్స్ ఏమి ఉండకూడదు, అలాగే మన వెబ్సైట్ మ్యాక్సిమం ఫాస్ట్గా లోడ్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ అలాగే మొబైల్ ఫ్రెండ్లీనెస్ అనమాట, అంటే మొబైల్ రెస్పాన్సివ్. మన వెబ్సైట్ మొబైల్లో ఓపెన్ చేసినా, ఎన్ఎస్ ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా, సిస్టంలో ఓపెన్ చేసినా, ఏ డివైస్లో ఓపెన్ చేసినా కానీ కంటెంట్కి ఎటువంటి ఇంటరప్ట్ అనేది కలగకూడదు ఫ్రెండ్స్. అంటే కంటెంట్ క్లియర్గా యూజర్ చదివేటట్లు ఉండాలన్నమాట. సో దాన్నే రెస్పాన్సివ్ అంటాం మనం. సో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇలాంటి పేజెస్ ఉండడం. అండ్ నెక్స్ట్ ఈజ్ ఆఫ్ నావిగేషన్ ఆన్ ద వెబ్సైట్, అంటే ఏంటంటే ఎవ్రీ పేజ్ అనేది కంటెంట్ మనకి డెలివరీ చేయాలన్నమాట. సో 404 అంటే ఎర్రర్ పేజెస్ కానీ ఏదైనా బ్లాకింగ్ కానీ ఏమి ఉండకూడదు. సో ఫ్రెష్ అండ్ డీటెయిల్ కంటెంట్ మనకి డిస్ప్లే చేసేటట్టు ఉండాలి. అండ్ ఇమేజెస్ ట్యాగ్డ్ ప్రాపర్లీ. సో ప్రతి కంటెంట్లో కూడా మనకి 2-3 ఇమేజెస్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే విజిటర్స్ మన సైట్తో ఎక్కువ ఎంగేజ్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ర్యాంక్ జనరేట్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఇంకా మనం డీటెయిల్గా చూద్దాం.
సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సైట్ మ్యాప్స్ అనమాట. నేను సైట్ మ్యాప్స్ గురించి ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. సో సైట్ మ్యాప్ అంటే ఏంటంటే మన వెబ్సైట్లో ఉండే ఆల్ లింక్స్, అన్ని లింక్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో అన్ని లింక్స్ని ఒక XML ఫార్మాట్లో స్టోర్ చేయడం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు techurio.xyz/sitemap.xml అని సెర్చ్ చేసిన వెంటనే నా టెక్యూరియో బ్లాగ్ యొక్క అన్ని లింక్స్ అంటే సైట్ మ్యాప్ అనేది XML ఫార్మాట్లో ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది. సో బ్లాగ్స్కి అయితే మనకి ఆటోమేటిక్గా ఇన్బిల్టే జనరేట్ అయి వస్తుంది, సైట్ మ్యాప్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు అనదర్ వెబ్సైట్స్ అయితే మనం సైట్ మ్యాప్ జనరేటర్ని యూస్ చేసి కూడా మనం సైట్ మ్యాప్స్ అనేది జనరేట్ చేయొచ్చు. సో గూగుల్ అనేది సైట్ మ్యాప్స్ ద్వారానే ప్రతి వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్రాప్ చేయడం జరుగుతుంది. సో ఈ సైట్ మ్యాప్ అనేది పక్కా .xml ఫార్మాట్లో ఉండాలి, అంటే .xml ఎక్స్టెన్షన్లో ఉండాలి. సో మీరు నేను ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను, అండ్ ఇక్కడ నుంచి ఈ లింక్ ద్వారా కూడా మీరు సైట్ మ్యాప్ జనరేట్ చేయొచ్చు, లేదంటే చాలా లింక్స్ ఉంటాయి ఇంకా సైట్ మ్యాప్ జనరేటర్. సో దాని ద్వారా కూడా మీరు సైట్ మ్యాప్స్ని జనరేట్ చేయొచ్చు. సో సైట్ మ్యాప్ని జనరేట్ చేసి ఆ సైట్ మ్యాప్ ఫైల్ని మన వెబ్సైట్ సర్వర్లో ప్లేస్ చేయాలి. సో మన వెబ్సైట్ సర్వర్లో ప్లేస్ చేస్తేనే మన వెబ్సైట్ అనేది గూగుల్లో ర్యాంక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి robots.txt హెల్ప్ క్రాలర్స్ డు నాట్ క్రాల్ అన్వాంటెడ్ పేజెస్. అంటే మన వెబ్సైట్లో కొన్ని అన్వాంటెడ్ పేజెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో అన్వాంటెడ్ పేజెస్ని క్రాల్ అవ్వకుండా, అంటే మన SEOకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మనకి robots.txt అనేది హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, సపోజ్ ఒక కంపెనీలో మనకి ఓన్లీ కంపెనీ వరకు వ్యూ అవ్వడానికి కొన్ని పేజెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే రిజిస్ట్రేషన్ అని, లైక్ కంపెనీ రిజిస్ట్రేషన్, స్టాఫ్ యూజర్స్ లాగిన్ కానీ, సో ఇలాంటివి బయట మనకి యాక్సెస్ ఉండదన్నమాట. అంటే ఇలాంటి వాటిని గూగుల్ బాట్స్ క్రాల్ చేయకుండా, అంటే గూగుల్ బాట్స్ రీడ్ చేయకుండా మనం robots.txtని యూజ్ చేయొచ్చు. సో దీని గురించి మీకు పూర్తిగా ఆఫ్ పేజ్ SEOలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెటా ట్యాగ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు పేజ్ టైటిల్ షుడ్ బి లెస్ దాన్ 60 characters అండ్ పేజ్ డిస్క్రిప్షన్ షుడ్ బి లెస్ దాన్ 160 characters. అండ్ మెటా కీవర్డ్స్ ఎ ఫోకస్ కీవర్డ్ ఎవ్రీ పేజ్ ఆన్ యువర్ వెబ్సైట్ షుడ్ హ్యావ్ యూనిక్ మెటా ట్యాగ్ అనమాట. సో సింపుల్గా మెటా ట్యాగ్స్ అంటే ఏంటంటే మన పేజ్ టైటిల్ 60 characters ఉండాలి, అండ్ అలాగే పేజ్ డిస్క్రిప్షన్ అనేది 160 characters లోపు ఉండాలి, అండ్ మెటా కీవర్డ్స్ అనేది ఒక ఫోకస్ కీవర్డ్, యూనిక్ కీవర్డ్ అయి ఉండాలన్నమాట. సో ఇది కంప్లీట్గా మెటా ట్యాగ్స్ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్ట్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఇమేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక ఇమేజ్ ప్లేస్ చేసిన ఈ కంటెంట్లో ఈ ఇమేజ్ మీద హోవర్ చేస్తే ఆన్ పేజ్ SEO అని మీకు ఇక్కడ చూపించింది. సో దీన్నే ఆల్ట్ ట్యాగ్ అంటాం. సో ఈ ఆల్ట్ ట్యాగ్స్ వేయడం వల్ల యూస్ ఏంటంటే, మనకి యూజర్ ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అక్కడ ఇమేజెస్ ట్యాబ్లోకి వెళ్ళినప్పుడు మనకి లాట్ ఆఫ్ ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు టెక్యూరియో అని నేను సెర్చ్ చేస్తే వెంటనే నా వెబ్సైట్లో, అంటే నా బ్లాగ్లో ఉండే పిక్చర్స్ అనేవి ఇక్కడ జనరేట్ అయినాయి. సో ఇక్కడ నుంచి కూడా మనకి ట్రాఫిక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో మనం ఇమేజ్ ట్యాగ్స్ అనేది వేస్తే మన ఇమేజెస్ నుంచి కూడా మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా సైట్ మ్యాప్స్, రోబోట్స్, మెటా ట్యాగ్స్ అండ్ ఆల్ట్ ట్యాగ్స్ అంటే. అండ్ ఇప్పుడు మనం కంటెంట్ ఆప్టిమైజేషన్ అండ్ ఫ్యాక్టర్స్ గురించి చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి కీవర్డ్ డెన్సిటీ గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను పైన. అండ్ నెక్స్ట్ వన్ లెంగ్త్ ఆఫ్ ది పేజ్, అంటే వన్ పోస్ట్ షుడ్ బి ఐడియల్లీ 2000 words ప్లస్ అనమాట. అంటే మనం రాసే ఆర్టికల్ 2000 words లేకపోతే 2000 words కంటే ఎక్కువ ఉండాలి. సో అప్పుడే మనకి ఆర్టికల్ గుడ్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ద కంటెంట్ షుడ్ బి రిఫ్రెష్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనమాట. అంటే ఎవ్రీ టైమ్ ద కంటెంట్ షుడ్ బి రిఫ్రెష్. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు 42 places టు విజిట్ ఇన్ చెన్నై అని చెప్పి బ్రాకెట్లో 2020 అని చెప్పి ఇక్కడ మీకు చూడొచ్చు, అంటే కంటెంట్ అప్డేట్ చేసినట్టు అనమాట. సో ఇలా కంటెంట్ ఎవ్రీ టైమ్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దేర్ షుడ్ బి ఏ బ్లాగ్ ఆన్ ద సైట్ ఇఫ్ ద సైట్ ఈస్ కార్పొరేట్. అంటే లైక్ ఎలా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు సిస్కో అని ఒక కంపెనీ సైట్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఈ కార్పొరేట్ సైట్స్ ర్యాంక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈజీగా ర్యాంక్ అవ్వాలంటే వీళ్ళు బ్లాగ్స్ అని చెప్పి ఒక సెషన్ పెట్టుకుంటారు. సో నేను మీకు బ్లాగ్స్ వర్సెస్ వెబ్సైట్లో ఆ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక వెబ్సైట్కి బ్లాగ్స్కి మధ్య తేడా ఏంటని. మీరు అక్కడి నుంచి కూడా మీరు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మనం బ్లాగ్స్లో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాస్తాం కాబట్టి సో బ్లాగ్స్ ర్యాంక్ అవ్వడం కొంచెం ఈజీ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్లింకింగ్ ఆఫ్ పేజెస్ అంటే సింపుల్గా మన పేజ్లోనే లింక్స్ ఇవ్వడం అనమాట. సో ఇంటర్లింకింగ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నా సైట్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, టెక్యూరియో. ఇందులో హౌ డు వాట్సాప్ మేక్ మనీ అని చెప్పి నేను ఒక ఆర్టికల్ అనేది రాశాను. సో ఈ ఆర్టికల్ ఎండింగ్లో నేను మీకు ఒక 3 links అనేవి ఇచ్చాను, ఆల్సో రీడ్ అని చెప్పి. అంటే యూజర్ ఈ ఆర్టికల్ చదివిన వెంటనే ఎగ్జిట్ అవ్వకుండా, అంటే మన సైట్ నుంచి ఎగ్జిట్ అవ్వకుండా యూజర్ని మన సైట్లో స్టే చేయడం, అంటే మన సైట్లో ఉంచడం అనమాట. సో దానికోసం మనం ఇంటర్లింకింగ్ వాడతాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక 3 articles ఇంకా నేను కింద లింక్ చేశాను. సో దీని ద్వారా ఏంటంటే యూజర్స్ అంటే విజిటర్స్ మన సైట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ ఇవి టోటల్గా కంటెంట్ ఆప్టిమైజేషన్ అండ్ ఫ్యాక్టర్స్. సో ఫైనల్గా ఆన్ పేజ్ SEOలో లాస్ట్ టాపిక్ వచ్చేసరికి యూజర్ ఫ్రెండ్లీనెస్. సో యూజర్ ఫ్రెండ్లీనెస్ అంటే సింపుల్గా ట్రస్ట్ అనమాట. సో ప్రతి పేజ్లో, అంటే ప్రతి వెబ్సైట్లో మనకి కాపీరైట్ పాలసీ, ప్రైవసీ టర్మ్స్, ఇంకా NAP అని పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. సో ఎలా అంటే ఇప్పుడు మీకు ప్రైవసీ అండ్ టర్మ్స్ అంటే ఎవ్రీ వెబ్సైట్ ఫూటర్లో ప్రైవసీ అండ్ టర్మ్స్ అనే పేజ్ ఉండాలి. ఉంటేనే మనకి ఆ వెబ్సైట్ ట్రస్టబుల్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ప్రైవసీ అండ్ టర్మ్స్లో కూడా మీరు
యూజర్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుంటాం. అంటే లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇంకా ఫోన్ నెంబర్స్, అడ్రస్ అని చెప్పి మనం కొంత డీటెయిల్స్ అనేది తీసుకుంటాం. సో ఆ డీటెయిల్స్ని మనం ఎక్కడ మిస్యూజ్ చేయము అని చెప్పి మనం చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుకీ పాలసీ అండ్ GDPR. సో వాట్ ఈస్ కుకీ? కుకీ అంటే ఏంటంటే కుకీ ఈస్ యూస్ఫుల్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఐడెంటిఫైస్ ద యూజర్ యాజ్ యూనిక్ అనమాట. లైక్ ఎలా అంటే మీరు జనరల్గా మీరు చూస్తుండొచ్చు, మీరు క్రోమ్లో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే సో ఫస్ట్ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో 2-3 డేస్ మీరు కంటిన్యూస్గా ఓపెన్ చేస్తే అండ్ థర్డ్ టైం క్రోమ్ అనేది మిమ్మల్ని రిమెంబర్ చేసుకొని ఆటోమేటిక్గా మిమ్మల్ని యూజర్ నేమ్, పాస్వర్డ్ అడగకుండానే మీ అకౌంట్లోకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ నోన్ యాజ్ కుకీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి NAP అనమాట. NAP అంటే నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. సో ప్రతి వెబ్సైట్ ఓనర్ కన్ఫర్మ్గా నేమ్, అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అనేది తన వెబ్సైట్లో మెన్షన్ చేయాలి. ఇంకా దాంతోపాటు అదర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ క్రెడెన్షియల్స్ క్యాన్ బి మెన్షన్డ్. ఇంకా బిజినెస్ గురించి కానీ లేదంటే కంపెనీ గురించి కానీ డీటెయిల్స్ ఇంకా మెన్షన్ చేయాలి. సో ఇవి టోటల్గా మీకు యూజర్ ఫ్రెండ్లీనెస్ ఆఫ్ ఎ వెబ్సైట్ అండ్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. సో ఇది టోటల్గా ఆన్ పేజ్ SEO అంటే. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తేనే, ఈ ఫ్యాక్టర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితేనే మన వెబ్ పేజ్ సెర్చ్ ఇంజన్లో ర్యాంక్ అవ్వడానికి పాసిబిలిటీస్ బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఆన్ పేజ్ SEO అంటే మన వెబ్ పేజ్ని SEO ఫ్రెండ్లీగా చేయడం అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే వెంటనే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు నా వీడియోస్ని ఈజీగా మీ మొబైల్లో చూడగలుగుతారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.